3వ తారీఖున వెళ్ళారండి. బ్యాగ్ అన్నీ సర్దుకున్నారండి. మాకు అన్నయ్య కూడా దిక్కండి. అమ్మ నాన్నేమో తింగరిగా ఉంటారు. వదిన కూడా ఎవరిని చూసుకునే వాళ్ళు లేరు. నన్ను కూడా అన్నయ్య చదివిస్తారు. నువ్వునండి ఇటు ఇటు తిరిగేవారండి. ఇప్పుడు మాకు ఎవరు పక్కన ఎవరు లేరండి. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళి మత్స్యకారులు ఆచూకీ అయితే ఇప్పటికీ కూడా కానరాని పరిస్థితి అయితే ఉంది. వారి జాడ కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెబుతుంది. కానీ ఇప్పటికీ 20 రోజులు దాటిన నేపథ్యం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వారి జాడ అయితే ఇప్పటికీ కనిపించని పరిస్థితి అయితే ఉంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు, తీవ్రంగా రోధిస్తున్నారు. కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అమ్మ, మీ ఆయన గారు కదా? మా ఆయన పేరు శాంతారావు అండి. శాంతారావు ఇప్పుడు వెళ్ళారు 3వ తేదీన? 3వ తారీఖున వెళ్ళారు. చెప్పారు వెళ్ళేటప్పుడు 8 గంటలకు అలాగే వెళ్ళారండి. 8 గంటలకి అంటే వెళ్ళినప్పుడు ఎప్పుడు వచ్చే కరెక్ట్ టైంకి వచ్చేసేవారు ఆయన అనుకున్న టైంకి వచ్చి వద్దమ్మా సరే అమ్మ చెప్పమ్మా. మీరేమవుతారు? శాంతారావు చెల్లినండి. చెల్లి అవుతారు. అన్ని పేరేమో శాంతారావు, నా పేరు శారద. మాకు అన్నయ్య కూడా దిక్కండి. అమ్మ నాన్నేమో తింగరిగా ఉంటారు. వదిన కూడా ఎవరిని చూసుకునే వాళ్ళు లేరు. నన్ను కూడా అన్నయ్య చదివిస్తారు. అన్నయ్య నేనే చూసుకునే వాళ్ళు, అమ్మని నాన్నని కూడా. మాకు ఇంకా అన్నయ్య ఇది వేటకి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళినా ఇలా గమ్మున వచ్చేసి 2 రోజులు ఉండేవారు అంతే. 2 రోజులు ఉండమైతే ఫస్ట్ టైం 20 రోజులు ఉంది ఈరోజుతోటి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. అన్నయ్య చూసుకుంటారు. అన్నీ వెళ్తే ఓ పూట వెళ్తే ఓ పూట తింటామండి. మాకు అలాంటి ఇల్లు కూడా అంత ఏం లేదు, చిన్న ఇల్లు మాది కూడా. మాకు ఇంకా అన్నయ్య అక్కడే దిక్కు. మా నాన్నగారు కూడా తింగరగా ఉంటే మా అమ్మాయిని, మా అన్నయ్యల పిల్లండి తిన్ను. ఈ అమ్మాయినండి తిన్న అన్నయ్యల పిల్ల. తన్ని కూడా మీరే తీసుకురావాలి. ఎవరు వచ్చినా ప్రయత్నం చేస్తున్నా వచ్చినారు వచ్చారు. కానీ ఎలా మేము ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఏమి చెప్పట్లేదు, చిక్కుడు ఏమి రావట్లేదు. మాకేమైనా గవర్నమెంట్ తెలియాలని, గవర్నమెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. మేము ఇంకా ప్రయత్నం కూడా దొరికేదాకా ప్రయత్నం చేయమని నేను కోరుకుంటున్నానండి. అంతే. చెప్పారమ్మా అధికారులు ఎవరన్నా? ఏమొచ్చినా వచ్చాడు. ఒక్క 10 నిమిషాలకు ఒక కేసు ఎవరు పెట్టారమ్మా? మీరు పెట్టినాక మేము ఇది కేసు పెట్టారు కదమ్మా, మేము గమ్మున తీసుకున్నాం. మేము అందరికీ తెలుసు తీసుకొస్తాం, మేము ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పారండి. అంతేనండి. సోమవారం నైట్ నుంచి తెలిసిన కాడ నుంచి మేము భయపడుతూనే ఉన్నాం. సోమవారం నైట్ నుంచి ఇంకేమీ చేస్తలేదు. అందరూ వచ్చి పలకరించి వెళ్తున్నారు. కానీ ఇంకేమీ లేదండి. ఎవరు ఏమీ చెప్పట్లేదు. గమ్మున తెలియాలని నేను కోరుకుంటున్నానండి. చూశారు కదా, ఇది పరిస్థితి. వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ భర్త కోసం అయితే ఈమె చంటి పాప, 3 ఏళ్ళ పాప, అన్న కోసం చెల్లెలు, తల్లి, ఇలా ముగ్గురు కూడా కుటుంబం దిక్కులేని పరిస్థితిలో ఉన్నామని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి ఏకైక అన్నగా ఉన్నటువంటి అతను శాంతారావు పేరు. తను ఇలా సముద్రంలో వేటకు వెళ్ళి కనిపించకపోవడంతో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కాటాడి శ్రీనివాస్ అతని భార్య ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అమ్మ, నీ భర్త ఎప్పుడు వేటకి వెళ్తుంటాడా? వెళ్తారండి. 2 రోజులకి 3 రోజులకి వచ్చేస్తారండి. వారం అంతకు మించి ఎక్కువ ఉంటారండి. ఈసారేనండి ఇలాగైంది. 3వ తారీఖున వెళ్ళారండి. బ్యాగ్ అన్నీ సర్దుకున్నారండి. బోటు ఓనరు కంగారు పెట్టి ఎక్కువ రోజులు ఉంటారని చెప్పారా? ఎక్కువ కదండి, వారం అని చెప్పారండి. అంతకు మించి చెప్పారండి. అయినా వారం అని చెప్పి వెళ్ళారండి. బ్యాగ్ అయ్యి సర్దుకుంటే ఆడవిడిగా బోటు ఓనరు కంగారు పెట్టేస్తున్నారంటే వెళ్ళిపోయారండి. ఆ రోజు కరెక్ట్గా 2ంటికి ఫోన్ చేశారండి. మళ్ళీ ఫోనే లేదండి. అప్పటి నుంచి ఫోనే లేదండి. ఎవరన్నా వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు? వస్తున్నారండి. మీ భర్త కోసం ఏంటి అని అడుగుతున్నారండి. అందరూ వస్తూ వెళ్తున్నారండి. ఏమేం చేస్తాం, హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, బోట్లు తిరుగుతున్నాయి, షిప్లు తిరుగుతున్నాయి అంటున్నారండి.
ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది. చాలా రోజులు ఎంతమంది పిల్లలు మీకు? ఇంకిద్దరు అబ్బాయిలు, ఈ పిల్లలు ఇద్దరు పిల్లలు అండి. ఇద్దరు పిల్లలు వేసుకుని మా ఇల్లు అండి, సొంత ఇల్లు అనేది లేదు. వెనక ముందు ఎవరో లేరు. కాటాడి శ్రీనివాస పేరు? కొల్లాడి శ్రీనివాస్. వెనక ముందు ఎవరో లేరండి. ఇద్దరు పిల్లలు అండి. ఇప్పుడు తండ్రి ఏదైనా అడిగితే నేను ఏం చెప్పినండి, ఇద్దరికి రోజు వెళ్తూ ఉండి ఆడుకునేవాడండి, ఇటు ఇటు తిరిగేవారండి. ఇప్పుడు మాకు ఎవరు పక్కన ఎవరు లేరండి. అందరూ తోడుగా ఇప్పుడు అతను ఉంటే వీళ్ళతోటి తిరిగేవాడండి, ఎక్కువ వీళ్ళతోటి. ఎక్కడున్నా సరే మా భర్త ఇంటికి రావాలండి, అంతకు మించి ఏమి వద్దండి. మీ నుంచి ఏమి కోరుకోనండి, నాకు ఏమి వద్దండి. ఆయన ఇంటికి వస్తే క్షేమంగా అదే చాలండి. మా భర్తలకి మా పిల్లలకి తండ్రి కావాలండి, నాకు మా భర్త కావాలండి. ఈ నుంచి నాకేమొద్దు. మా యాంజీ అడుక్కునంతని చెప్పండి. రోజులు గడుతున్నా కానీ గుండు కూడా దడగా ఉందండి. పిల్లలతోటి ఉండబోతున్నామండి. ఏమైంది పరిస్థితి క్షణం, ఏం జరుగుతుందో ఏం చెప్తున్నారు కూడా అర్థం అవట్లేదు. మీరే ఎక్కడ క్షేమంగా రావాలి, ఎంతమందిలో కూడా మా బతుకు ఇంటికి రావాలి. మీరే మాకు ధైర్యం చెప్పాలండి. ఇద్దరు అబ్బాయిలేనండి. ఇప్పుడు మీ భర్తకి తండ్రి తల్లి ఉన్నారా? ఎవరు లేరండి. అద్దెంట్లో ఉంటున్నారు. ఇక్కడ అద్దెంట్లో ఇదేనా అసలు ఇది? ఓడల రేవు నుంచి సముద్రంలోకి వెళ్ళినటువంటి బోటులో 7 మత్స్యకారులు ఉన్నారు. ఆ మత్స్యకారుల యొక్క జాడ నేటికి తెలియని నేపథ్యం ఉంది. అయితే ఆ బోటు యజమాని అయినటువంటి రామకృష్ణ వర్మ సోదరుడు భాస్కర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. 3వ తారీఖునే వీళ్ళు ఓడల రేవు ఫిష్ ల్యాండ్ నుంచి వెళ్ళారని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎంత లోతుకి వెళ్ళి ఉంటారు, ఎటువంటి పరిస్థితులు అక్కడ ఎదుర్కొని ఉండొచ్చు? ఫిషింగ్ చేసేదే 100 మైళ్ళు వెళ్ళిన తర్వాత ఫిషింగ్ చేస్తారండి. ఇందులో 100 మైళ్ళు అంటే మనకి మైల్ వచ్చేసి 1.85 అని చెప్పేసి అంటున్నారు. నాటికల్ మైల్ అంటే కిలోమీటర్న్నర దాటి ఉంటుంది. అంటే ఒక 100 మైళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫిషింగ్ చేస్తారు. అయితే మేము అనుకోవటం ఏంటంటే బోట్ రిపేర్ వచ్చిందని అనుకుంటున్నాం. బోట్ రిపేర్ వస్తే అక్కడున్న ఒడికి అక్కడున్న గాలికి ఆ 100 మైళ్ళు అయితే ఉండరు. అయితే అక్కడున్న గాళ్ళు మేము బోట్లో వాళ్ళని బోట్లు ఫిషింగ్ చేసి వచ్చిన బోట్లన్నీ ఎంక్వైరీ చేసుకుంటే ఆ బోట్లన్నీ కూడా ఏం చెప్తున్నారంటే లోనకే గాలి ఉంది, లోనకే ఒడి ఉంది, దరికి వచ్చే అవకాశం లేదు తప్ప దరికి వచ్చే అవకాశం అయితే లేదు. బోట్ ఆగిపోయి ఉంటే దరికి వచ్చే అవకాశం లేదు, అలా డీప్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది అన్నట్టుగానే ప్రతి బోటు చెప్పారు. అయితే మన గవర్నమెంట్ కూడా వెంటనే స్పందించారు, దానికి నేను తప్పట్టట్లేదు. కానీ ఒక 300 మైళ్ళ వరకే వీళ్ళు సెర్చ్ చేస్తున్నారని చెప్పేసి మాకు రిపోర్ట్లు కానీ అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఈ 300 మైళ్ళు అయితే వీళ్ళు దొరికే అవకాశం లేదు. 300 మైళ్ళు దాటి ఇంచుమించు 500-600 మైళ్ళు వెళ్ళిపోయి ఉంటారని చెప్పేసి మాకు ఈ ఒడిని బట్టి మేము లెక్కేసుకున్నది. అది గంటకి ఇన్ని మైళ్ళు వెళ్తారు అని చెప్పేసి అవకాశం ఉంది. బోట్ ఇంజిన్ స్టార్టింగ్లో ఉంటే రన్నింగ్లో ఉంటే గంటకి 4 మైళ్ళు 5 మైళ్ళు ప్రయాణిస్తారు. గంటకి ఇంజిన్ ఆన్లో ఉంటే గంటకి 4 మైళ్ళు 5 మైళ్ళు ప్రయాణిస్తారు. ఇది ఇంజిన్ ఆగిపోయింది అనుకుంటున్నాం కాబట్టి గంటకు వచ్చి 1 మైలు ఖచ్చితంగా వెళ్తారు. గాలి వాటానికి 1 మైలు ఖచ్చితంగా వెళ్తారు. అలాగే 24 గంటల్లో 24 మైళ్ళు, కొన్ని 20 మైళ్ళు వేసుకున్నా కూడా ఇవి అప్పుడే 20 రోజులు అవుతుంది. అంటే ఇంచుమించు మనకి 600 మైళ్ళు దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు 300 మైళ్ళు ఎదుగుతున్నారు. దయచేసి ఏ మీడియా అయినా కానీ ఒకే విషయం చెప్పండి, 300 మైళ్ళు దాటి వెతికే అవకాశం, వెతికితేనే వాళ్ళు దొరికే అవకాశం ఉంది. అది దానికి ఏమైనా ప్రయత్నాలు చేయమని మేము. ట్రాన్స్పాండర్ లేదు అంటున్నారు, అంటే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారు? ట్రాన్స్పాండర్ అనేది 5వ తారీఖున వచ్చి బిగిస్తానని చెప్పేసి చెప్పారు. కొత్త బోట్ కొత్తగా మా ఊరు కొనుక్కున్నది సంవత్సరం అవుతుంది. అయితే ఈ ట్రాన్స్పాండర్ ఈ మధ్యన వచ్చి ఆల్రెడీ కొన్ని బోట్లు బిగిస్తున్నారు. అయితే అతను టెక్నీషియన్ వచ్చి వైజాగ్ నుంచి రావాలని చెప్పేసి అన్నారు. అతను అయితే 5వ తారీఖున వచ్చి బిగిస్తాడు అని చెప్పేసి, ట్రాన్స్పాండర్ వచ్చేసి ఉంది, మేము 5వ తారీఖున టెక్నీషియన్ బిగిస్తాడు, ఇక్కడ ఎలక్ట్రీషియన్లు అవి బిగించేది కాదు, అది మీకు బిగిస్తాం 5వ తారీఖున అని చెప్పేసి చెప్పారు. అప్పటికే మా వాడు 3వ తారీఖున ఇంచుమించు ఐసు, వాటరు, ఆయిల్ ఇవన్నీ కూడా రేషన్ అన్ని 3వ తారీఖున వేటకి వెళ్ళడం కోసం రెడీ చేసుకున్నాడు. ఈ 5వ తారీఖు అంటే 2 రోజుల్లో ఐస్ కరిగిపోవటం అని, ఈ కాయగూరలు పాడైపోవటం అని, లేదంటే మనుషులు చెదిరిపోవటం
మనుషులు కూడా పెట్టుబడులు పెట్టుకుని తెచ్చుకుని ఆటాడించుకుంటారు. అలాంటిది మనుషులు కూడా చెదిరిపోతారు, మళ్ళీ ఆటకు దొరకరు. ఈ 10 రోజులు ఆటాడుకుని వచ్చేసిన తర్వాత బిగించుకుంటాం అని చెప్పేసి వెళ్ళారే తప్ప వాళ్ళు ఇచ్చేది మాకు వద్దని చెప్పేసి కాలదని వెళ్ళటం కాదు. ఇలా జరుగుతుంది అనుకుంటే ముందే బిగించుకుని వెళ్తారు. వాతావరణంగా అనుకూలంగా ఉంది. అది కూడా ఏంటంటే 1వ తారీఖు తుఫాన్ అన్నారు, 1వ తారీఖు తుఫాన్, 30వ తారీఖు తుఫాన్ అన్నారు అని చెప్పేసి ఆగిపెట్టు. ఈ 3వ తారీఖున మీరు బయలుదేరి వెళ్ళాడు. 4వ తారీఖు మాకు మెసేజ్లు వచ్చినాయి 5వ తారీఖున తుఫాన్ ఉందని. 5వ తారీఖున తుఫాన్ ఉందని వచ్చిందా? 5వ తారీఖు తుఫాన్ ఉందని చెప్పేసి 4వ తారీఖున మెసేజ్లు వచ్చినాయి. 3వ తారీఖున అయితే మెసేజ్లు ఏమి రాలేదు మాకు 5వ తారీఖు తుఫాన్ అని. ఎందుకంటే ఈ మత్స్యకార కుటుంబాలు అన్నట్లకి కూడా చాలా వరకు మెసేజ్లు వస్తాయి. ఆ మెసేజ్లను పెట్టుకునే మేము అవును ఆ మెసేజ్లు అయితే 4వ తారీఖున వచ్చింది. ఈ 3వ తారీఖున బయలుదేరి వెళ్ళారు వీళ్ళందరూ కూడా. తుఫాను ఎఫెక్ట్ ఏమన్నా ఈ బోటుపై చూపించింది అనుకోవచ్చండి? దేవుడి దేవాల దానికైతే అది హైట్ బోటు ప్లస్ ప్లాస్టిక్ బోటు, అంటే ఫైబర్ బోట్ అవటం వల్ల ప్లాస్టిక్ బోటు అయినా ఇప్పుడు దీనికి తుఫానికి ఇంజిన్ ఆగిపోయి వీళ్ళు ఇబ్బంది పడి మునిగిపోయే అంత అవకాశం లేదని మేము అనుకుంటున్నాం. గాలికి ఎక్కడో చోట ఉండాలి. అది ఎక్కువగా మనకు అండమాన్ అంటే మేము బోట్లు ఫిషింగ్ నుంచి వచ్చిన బోట్లందరినీ మేము ఎంక్వైరీ చేసుకున్నది ఏంటంటే గాలి ఇటు ఉంది, ఒడి ఇటు ఉందని చెప్పేసి అడిగితే ఎక్కువగా అండమాన్ వైపే ఉందన్నట్టుగా చెప్పారు. అండమాన్ వైపు వెళ్ళినా వీళ్ళకి కొంతవరకు పర్వాలేదు, అక్కడ నుంచి కొంచెం గాలి అయ్యి బాగోలేదని చెప్పేసి అక్కడ నుంచి కూడా మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అండమాన్లో ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగితే అక్కడ కూడా కొంచెం అటువైపు అయితే వెళ్ళలేదు. ఏ దగ్గరికి ఇంచుమించు మనకి 9 మైళ్ళు 7 మైళ్ళు ఒడ్డుకి దగ్గరలో ఉంటే సిగ్నల్స్ అందేస్తాయి వాళ్ళకి, దానికి ఇబ్బంది ఏం లేదు. ఆ సిగ్నల్స్ పరంగా కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఈ సిమ్ము ఎక్కడ ఇదయిందా, హాన్ అయిందా ఏంటని చెప్పేసి ఇంచుమించు కొన్ని 100 మెసేజ్లు దానికి పెట్టి ఉన్నాం. ఎప్పుడైనా దానికి మెసేజ్ వెళ్తే హాన్ అయిందని ఇది అవుతుంది కదా అని చెప్పేసి ఆ కోణంలో కూడా మేము వీళ్ళందరినీ సమకూర్చుకుంటారండి మీరు? అంటే సముద్రంలోకి వేటకి వెళ్ళాలని డబ్బులు కొంత వీళ్ళకి ఏవైతే ఇవ్వలేదు అడ్వాన్స్లు అయితే ఇచ్చి తీసుకెళ్తారు. ఈ ఫిషింగ్లకి ఏ ఫిషింగ్ అయినా ఏ బోట్ ఓనర్ అయినా అడ్వాన్స్లు ఇచ్చి తీసుకెళ్తారు. ఇదేంటంటే అంత ఫ్రెండ్స్ టైప్లోనే ఉంటారు. మా మేనల్డ్ ఒకడు, మా అన్నయ్య ఒకడు, ఈ శాంతారాం అన్న కుర్రోడు కూడా మాకు ఫ్రెండ్, ఈ తాతారాం అన్న అతను డ్రైవరు, అతను సీనియర్ కాకినాడ, అతను వచ్చేసి మా బోట్ మీద ముందు నుంచి చేసిన అతను డ్రైవర్, అతను చాలా సీనియర్. ఈ మిగతా వాళ్ళు కూడా కొంచెం ఈ బోట్ల మీద అవగాహన ఉండి ఫిషింగ్కి వెళ్ళి వచ్చేవాళ్ళే. అది రామకృష్ణ వర్మకి ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, ఒక అబ్బాయి అమ్మాయి. ఇద్దరు హౌస్ వైఫ్. అబ్బాయి అమ్మాయి హైదరాబాద్లో జాబ్ ట్రైల్స్లో ఉన్నారు. అంటే మీకు ఎప్పుడు డౌట్ వచ్చింది అసలు? ఇది 10 రోజులకు వస్తానని చెప్పేసి అన్నారు. 3వ తారీఖున వెళ్ళి 10 రోజుల్లో మేము వచ్చేస్తాం అని చెప్పేసి ఒక 20 రోజుల వరకు రేషన్ వేసుకున్నారు. రేషన్ వేసుకున్న తర్వాత 10 రోజులకు ముందు నుంచే మేము ఏంటంటే వీళ్ళు కొత్తగా ఈ ఫిషింగ్ అయితే కొత్తగా వెళ్ళారు, మనకి సిగ్నల్ లేని ఏరియాకి వెళ్ళారు. ఇది టోనా ఫిష్ అనేసి ఉంది కదా, దానికి ఒక 100 మైళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంజిన్తో పని లేదండి. ఇంజిన్తో పని లేకుండా అక్కడ గేలాలు ఆటేస్తారు, ఇంజిన్ ఆఫ్ చేసి వేట సాగిస్తారు. ఆ వేటకి వెళ్ళాలంటే ఇంచుమించు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆ ఏరియా అంతా కూడా ఒక ఊరిలాగా ఉంటుందంట నైట్ టైం లైట్లతోటి. అటువంటి ఏరియాలోనే ఫిషింగ్ చేస్తారు. అయితే వీళ్ళు అక్కడ దాకా వెళ్ళారా లేదా, ఇంజిన్ ఏమైనా రిపేర్ వచ్చి వీళ్ళు ధైర్యంగా వెళ్ళిపోయారు. అంత ధైర్యంగా ఉంటాయని అది పరిస్థితి. అంటే అటు నుంచి వచ్చిన బోట్లన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసుకున్నాం. సాధారణంగా ఈ వేటకి వెళ్ళిన వాళ్ళు ఎన్ని రోజులు తిరిగి వస్తారండి? 10 రోజులు కానీ వెళ్ళిన వాళ్ళు మేము ఎంక్వైరీ చేసినప్పుడు మేము 30 రోజులకు వచ్చాము, ఒకడు 35 రోజులకు వచ్చామని ఒకడు. సరిగ్గా మేము వెళ్ళేసరికి వచ్చారు బోటు వాళ్ళు. మేము 12 రోజులకే వచ్చేద్దాం అనుకున్నాం. 10 రోజులు అసలు ఫిషింగ్లే లేవు. మేము 25 రోజులకు వచ్చాం, మీరు 10 రోజులకి 12 రోజులకి కంగారు పడిపోతున్నారు ఏంటని చెప్పేసి వాళ్ళు అటకారంగా నవ్వటం జరిగింది. అటువంటి ఫిషింగ్ అండి అది. అయితే వీళ్ళు ఇప్పుడు ఫిషింగ్ కూడా చేసుకుంటున్నారేమో అని కూడా మాకు డౌట్, అనుమానం అయితే ఉంది. ఇంకా ఫిషింగ్ సరిపోతాయండి. ఇప్పుడు బరువు ఇంచుమించు 25 రోజుల వరకు సరిపోయే అవకాశం ఉంది. ఇవి 20వ రోజు అంటే వేట సాగించేటప్పుడు ఇంజిన్ అవసరం లేదు కాబట్టి ఆయిల్ కూడా సేవ్ అవుతుంది అనేసి మేము అనుకుంటున్నాం. కానీ ఇంజిన్ ఖచ్చితంగా ఇప్పుడు 10 రోజులకి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 12 రోజులకి వచ్చేస్తారని చెప్పేసి మాకు అనుకున్నాం. కానీ 12 రోజులు కూడా రాలేదంటే ఖచ్చితంగా ఇంజిన్ రిపేర్ అనేసి రిపేరే ఖచ్చితంగా 100కు 100% ఇంజిన్ రిపేర్, లేదంటే వాళ్ళు ఎప్పుడో వచ్చేసే పరిస్థితి. అసలు హోప్స్ అయితే వదిలేదు లేదండి. ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు మీరు? ప్రభుత్వం అయితే కనుక మాకు 300 మైళ్ళ వరకు హెలికాప్టర్లు వెళ్తున్నాయి, కోస్ట్ గార్డ్ కానీ నేవీ కానీ 300 మైళ్ళ వరకు సెర్చ్ చేస్తున్నారు అనేది ప్రతి రిపోర్టు సాయంత్రానికి మాకైతే వస్తున్నాయి. కానీ 300 మైళ్ళ వరకు వెళ్ళటం అనేది
వీళ్ళకి ఇక అక్కడి వరకే చేస్తున్నారు. కానీ వీళ్ళు ఈ ఒడికి గాలికి 600 మైళ్ళ వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అవసరమైతే అవతల ఒడ్డుకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇటు శ్రీలంక కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ, ఇటు అండమాన్ కానీ వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. అటు సైడ్ నుంచి కూడా మాకు ఈ బోట్ ఎక్కడన్నా కనపడుతుందా, లేదంటే శాటిలైట్ నుంచి ఏదో ఫోటో తీస్తే తెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. అది కూడా మాకు తెలియదు. అటువంటివి కూడా ఏమన్నా ఉంటే ఇంకా కొంచెం అడ్వాన్స్గా వెళ్ళి ఏమైనా చేస్తే కొంచెం ఉపయోగించి ఏమైనా చేసి పెట్టమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఆల్రెడీ మన బుచ్చాలం బోట్ ఏదో కనిపించింది అనేసి పారాదీప్ దగ్గర అని చెప్పారు. అది కాదండి, అది కాదండి, మాది కాదండి. అయితే వీళ్ళు మధ్యాహ్నం వరకు చేసుకున్నది అంత సాయంత్రం వరకు చేసుకున్నది మాకు నైట్ 8-9 వరకు ఆ రిపోర్ట్లు అన్నీ మాకు చూపిస్తున్నారు. ఇలా చేసాం, ఇక్కడ వరకు వెళ్ళాం, ఈ బోట్లు అవి కనిపించినాయి అధికారులు. అయితే వీళ్ళు కూడా ఏంటంటే ఒక గుంపుగా ఉన్న బోట్లు ఉన్న ఏరియాలో ఇంకా ఓకే ఇది అది అయితే పక్కన పెడుతున్నారు. అది ఓకే, ఎందుకంటే గుంపులో ఉందంటే సేఫ్, అది సేఫే. గుంపులో ఉందంటే సేఫే. సింగిల్గా ఉన్న బోట్లన్నీ కూడా వీళ్ళు సెర్చ్ చేస్తున్నారు. కానీ ఈ సెట్ చేసేదంతా కూడా కొంచెం 600 మైళ్ళ వరకు పెంచితే బాగుంటుంది అని చెప్పేసి మేము పెంచడం బాగుంటాం కదండి. అదే కరెక్ట్ చివరి ఆప్షన్. ఏదేమైనప్పటికీ కూడా క్షేమంగా రావాలని కోరుకుందాం. ఇది పరిస్థితి. రామకృష్ణ వర్మకు చెందిన బోటు అంటే ఇది అల్లవరం మండలంలోని కొమరగిరిపట్నం గ్రామం. ఈ గ్రామానికి చెందినటువంటి కొప్పనాతి రామకృష్ణ వర్మ తన బోట్లో 7 అంటే తనతో పాటు 6 తన మిత్రులతో కలిపి ఈ నెల 3వ తేదీన అయితే ఓడలరేవు ఫిష్ ల్యాండ్ నుంచి సముద్రంలోకి వెళ్ళారు. అయితే ఆయన 10వ తారీఖు కానీ 13వ తారీఖు లోపల తిరిగి రావాల్సిన క్రమంలో నేటికి రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే అధికారులు అంటే అటు కోస్ట్ గార్డ్ కానీ నేవీ కానీ 300 కిలోమీటర్ల మేర అయితే సముద్రంలో వెతుకుతున్నారు. కానీ ఇంకా అంటే దాన్ని పరిధి పెంచి ఒక 500-600 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ కనుక చేస్తే కనుక వారు దొరికే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో కూడా కొంతమంది ఇలా వేటకు వెళ్ళినప్పుడు అంటే డీప్ సీలోకి వెళ్ళి టోనా చేపల కోసం వేట సాగించే క్రమంలో కొన్ని రోజులు ఆలస్యమైన క్రమం కూడా ఉంటుంది. కానీ మాకు హోప్స్ అయితే ఉన్నాయి. ఇంజిన్ అయితే చెడిపోయి ఉంటుందని కూడా అతని సోదరుడు అంటే రామకృష్ణ వర్మ బోటు యజమాని రామకృష్ణ వర్మ సోదరుడు భాస్కర్ అయితే చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ 20 రోజులు పూర్తవుతున్నా కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి 7 మత్స్యకారుల యొక్క జాడ అయితే తెలియని పరిస్థితి అయితే ఉంది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మాకు దిక్కెవరంటూ కూడా రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం అయితే ఇప్పటికే కూడా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు ఈ ప్రాంతానికి వచ్చి భరోసా ఇచ్చినప్పటికీ కూడా వారి జాడ ఇప్పటికీ తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే మేము అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నాం వారిని క్షేమకరంగా తీసుకొచ్చేందుకు అని చెబుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ వారి యొక్క జాడ తెలియని నేపథ్యం కనిపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వారిని మాకు క్షేమకరంగా తీసుకురావాలని వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏబీపీ దేశం నుంచి